భగవద్గీత 333వ రోజు 25వ శ్లోకం. ధూమో రాత్రిస్తతః కృష్ణః షణ్మాసః దక్షిణాయనం తత్ర చంద్రమాసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. ధూమః రాత్రిః తథా కృష్ణః షణ్మాసః దక్షిణాయనం తత్ర చంద్రమాసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. ధూమః ధూమము, రాత్రిః రాత్రి, తథా ఆ రీతిగానే, కృష్ణః కృష్ణపక్షము, షణ్మాసః 6 మాసములు గల దక్షిణాయనం దక్షిణాయనమును, యోగి యోగి, తత్ర ఆ మార్గమునందు, చంద్రమానం చంద్ర సంబంధమైన, జ్యోతిః జ్యోతిని ప్రాప్య పొంది, నివర్తతే పునర్జన్మమును నెత్తుచున్నాడు. అట్లే సకామ కర్మయోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాది లోకములను చేరుదురు. దేహత్యాగం చేసిన ఈ కర్మయోగులను క్రమముగా రాత్రి, కృష్ణపక్ష, దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకములకు చేర్చుదురు. వారు అచట చంద్రమాస సజ్యోతిని పొంది, అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి పునర్జన్మ నెత్తుచున్నారు. Similarly, practitioners of fruitive action, Sakama Karma Yogis, reach heavenly and higher realm through the smoke path, Dhumra Marga. Upon leaving their bodies, these Karma Yogis are led sequentially by the preceding deities of the night, the dark fortnight, and the 6 months of the southern solstice to heavenly realms. There, attaining the lunar light, they experience the fruits of their pious deeds and are born again into the world.